వన్తా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచిచూడు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇవాల్టి మన రుచిచూడు వచ్చేసింది డీడీ కాలనీలో ఉన్నటువంటి హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్కి. మరి ఈ రోజు నాతో పాటు సంధ్య గారు ఉన్నారు సరికొత్త రెసిపీస్ని పరిచయం చేసేందుకు. ఇంకా ఆలస్యం చేయకుండా ఆమెను పలకరించేద్దాం. నమస్తే సంధ్య గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారండి? బాగున్నాం మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేడం అంబర్పేట్ డీడీ కాలనీ మేడం. అంబర్పేట్ డీడీ కాలనీ. ఓకే, మరి ఈ రోజు మన వ్యూవర్స్ కోసం ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? మేడం మేక తలకాయ కూర మేడం. ఓ సూపర్, తెలంగాణ స్పెషల్ మేక తలకాయ కూర ఈ రోజు ప్రిపేర్ చేస్తున్నారు. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేసేయండి. తలకాయ కూర, అల్లం, ధనియా పౌడర్, పచ్చిమిర్చి, ఆనియన్స్, మిరియాల పౌడరు, ఉప్పు, పసుపు, నూనె, గరం మసాలా, కారం, కొత్తిమీర. ఓకే సంధ్య గారు, కావాల్సిన పదార్థాలన్నీ చెప్పేశారు కాబట్టి మరి ప్రాసెస్ కూడా చూసేద్దాం. ఫస్ట్ ఏం చేసుకోవాలండి? స్టవ్ వెలిగించి బాండీ పెడదాము. ముందుగా మీరు ప్రిపేర్ చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఏం లేదు మేడం. తలకాయ ఒకసారి ఇవ్వండి. ఇవి నీట్గా ఈ విధంగా వాష్ చేసుకొని కట్ చేసుకొని దీంట్లో పసుపు వేసుకోవసరం లేదా? అవసరం లేదు మేడం. ఓకే, సో కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నారు. మీకు ఏం కావాలి? ఇట్లా పోసేస్తున్నాను. ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా? ఎక్కువనే పడుతుంది మేడం ఆయిల్. మిరియాలు మేడం కొన్ని, కొంచెం ఇది దాల్చిన చెక్క, ఇలాచి, హోల్ గరం మసాలా మొత్తం వేస్తున్నారు. సాజీరా మేడం, బిర్యానీ ఆకు. ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి. ఓకే, పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేశారు. పర్లేదు మేడం, అంటే తలకాయ కూర కదా మేడం, కొంచెం కారం ఎక్కువ ఉండాలి. ఆనియన్స్, ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, చిన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసారు. ఓకే సంజయ్ గారు, మీకు హౌస్ వైఫ్ అండి, మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ మేడం. ఓకే, చిన్నగా పికిల్స్ నేనే ఇంట్లో చేసి తెలిసిన వాళ్ళకి ఇస్తున్నాను. ఓకే సంజయ్ గారు, పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 17 years అవుతుంది మేడం. 17 years అయిందా? పిల్లలు ఏం చేస్తుంటారు? పెద్ద బాబు 9th class మేడం, చిన్న బాబు 2nd class. ఇద్దరు బాబులే. ఓకే, హెల్ప్ చేసేందుకు ఎవరైనా వస్తూ ఉంటారా పిల్లల్లో? ఇద్దరు అంటే పెద్ద బాబు ఉంటే హెల్ప్ చేస్తున్నా మేడం. హాస్టల్ ఉన్నాడు తను. ఓకే, 9th class అని హాస్టల్ వేసినాం. హాస్టల్ వేసేసారా? అయ్యో. ఓకే, అయితే మీరు వంటలు బాగా చేస్తారనమాట. ఎక్కడండి ప్రాపర్? ఎక్కడ మీది? మంచిర్యాల మేడం. మంచిర్యాల. ఓకే, సో మీకు వంటలు అంటే ముందు నుంచే బాగా ఇంట్రెస్టా? అవును మేడం, ఏం చూసినా చేస్తా నేను. టీవీలో కూడా చూస్తూ ఉంటారా వంటల ప్రోగ్రామ్స్? చూస్తా మేడం. చూసి వెంటనే ట్రై చేయడం అట్లా చేస్తాను మేడం. ఓకే, సో మీ ఇంట్లో దావతులు అయితే మాత్రం డెఫినెట్ గా మేక తలకాయ కానీ, బోటి కానీ, ఇంకా మాంసం కూర కానీ అన్ని ఉంటాయి వెరైటీస్. అవును మేడం. ఇంకా వేగాలా అండి? కొంచెం వేగాలి. కలర్ చేంజ్ అవ్వాలా? కలర్ చేంజ్ అవ్వాలి, బ్రౌన్ కలర్ వచ్చి. ఓకే, అంటే ఈ కూర తలకాయ కూర ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు కదా. తెలంగాణలో ఒకలాగా, ఆంధ్రాలో ఒకలాగా, ఒక్కొక్క స్టైల్ ఉంటుంది దీనికి. ఎలా చేసినా మంచి టేస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఏం వేసుకోవాలి? అల్లం వెల్లుల్లి పేస్ట్ మేడం. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేస్తున్నారు. 1 స్పూన్. ఎంత తీసుకున్నారండి మటన్ తలకాయ? 1/2 kg తలకాయ కూర మేడం. 1/2 kg తలకాయ. ఓకే, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మేడం అల్లం. ఏ వంట బాగా చేస్తారండి మీకు? చికెన్, మటన్, ఎక్కువ నాన్ వెజ్ మేడం. నాన్ వెజ్లే. అవును మేడం. అంటే వీక్లీకి వీక్ డేస్లో ఎన్ని రోజులు నాన్ వెజ్ ఉంటుంది ఇంట్లో? ఒక 2-3 days ఉంటుంది మేడం. కంపల్సరీ. సండే, వెన్స్డే, థర్స్డే అట్లా ఉంటుందా? అవును మేడం. సండే, వెనస్డే, ఫ్రైడే తింటారు. ఓకే, పసుపు వేయాలి మేడం.
ఓకే, మీరు పచ్చళ్ళు కూడా చేస్తూ ఉంటారు, ఎవరైనా అడిగితే పక్క పక్క వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు అన్నమాట. ఫిష్ కర్రీ, చికెన్, మటన్. ఓకే, ఫిష్ తో పచ్చడి చేస్తారా? అవును మేడం. ఫిష్ తో కూడా ఏ ఫిష్ బాగుంటుందండి పచ్చడికి? దీనికి రవ్వు బాగుంటుంది మేడం. ఓహో, ఓకే. ఎన్ని కేజీల వరకు మాక్సిమం చేస్తారు ఇప్పటి వరకు? ఒక 2-3 కేజెస్ చేస్తాం. 2-3 కేజెస్ మేడం. తలకాయ కూర వేసుకోవాలి. ఓకే, వేసేసేయండి. ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ కూరని 1/2 కేజీ తీసుకున్నాం కదా, దాన్ని వేసేస్తున్నారు. కొంచెం ఉప్పు వేసుకోవాలి మేడం ఇప్పుడు. ఓకే, కల్లుప్పే తీసుకున్నారు కదా? అవును మేడం. మళ్ళీ ఒకవేళ తక్కువ అయితే సన్న ఉప్పు వేస్తాను. కొంచెం ఉడకనివ్వాలి మేడం ఇది. అచ్చా, ఇప్పుడు ఫ్లేమ్ పెంచినా కొంచెం వాటర్ వచ్చేంత వరకు. ఓకే, ఇప్పుడు మనం వాటర్ వేసుకోకూడదా? వేసుకోవాలి మేడం. కారం వేసిన తర్వాత వేసుకోవాలి. ఓకే, అప్పుడు కుక్కర్ విజిల్ పెట్టాలి. ఓకే, ఇది కాసేపు ఇందులో ఉండే వాటర్ వచ్చే వరకు బాగా కలుపుకోవాలంట. దాని తర్వాత మేడం మూత పెడదాం కొంచెం సేపు. సో కుక్కర్లో అన్నీ వేసేసుకున్నాము. ముందైతే ఆయిల్ వేసిన తర్వాత హోల్ గరం మసాలా వేసాము. దాని తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. కొంచెం పసుపు వేసిన తర్వాత మనం ముందుగా తలకాయని బాగా కడిగి పెట్టుకున్నాం కదా, దాన్ని కుక్కర్లో వేసేసి బాగా కలుపుకున్నాము. సో అందులో ఉండే వాటర్ కొంచెం బయటికి వచ్చిన తర్వాత మిగతా వాటర్ని యాడ్ చేయాలంట. హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ పాటు వెయిట్ చేస్తే కనుక మనకి ఇక్కడ కొంచెం వాటర్ వస్తుంది. దాని తర్వాత ప్రాసెస్ ఏంటో అడిగి తెలుసుకుందాం. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకున్నాము. ఇప్పుడు ఏమైనా వేసుకోవాలా? వాటర్ వచ్చింది కదా. కారం వేద్దాం. కారం 2 స్పూన్ కారం వేస్తాం. కారం కూడా వేసేసాము. ఇంకొకసారి కలుపుకోవాలి. చిన్నగా పెట్టండి, కారం మళ్ళీ మాడిపోతుంది. కొంచెం ఉడికిన తర్వాత వాటర్ వేసి విజిల్ పెట్టాలి. ఇంకాసేపు ఉడకనివ్వాలి. కారం పచ్చి వాసన. ఓకే, సో ఇప్పుడు చెప్పండి ప్రైసెస్ ఎట్లా ఉంటాయి, రేట్లు అనేది? చికెన్ పచ్చడి 1/2 కిలో 250 మేడం. రొయ్యల పచ్చడి 700. 1/2 కిలో. ఓకే, మటన్ పచ్చడి కూడా 700 మేడం. ఓకే, ఫిష్ పచ్చడి కూడా 250. ఓకే, బాగుంది. ఓకే, మీకు ఒక 1 డే బిఫోర్ చెప్తే కనుక ఆర్డర్ రెడీ చేసి పెట్టేస్తారు. సో ఓన్లీ పచ్చళ్ళే చేస్తూ ఉంటారా? ఏమైనా కూరలు కూడా వెరైటీగా కావాలనుకుంటే చేసి ఇస్తాం మేడం. ఇస్తారా? చేపల పులుసు చేసి ఇస్తున్నా. ఎవరైనా అడిగితే ఇట్లా తెలిసిన వాళ్ళు చికెన్ కర్రీ ఓకే చేసి ఇస్తున్నా. సూపర్ సూపర్. ఓకే, మీరు ఒక్కరే, మీకు హెల్ప్ ఎవరైనా ఉంటారా? ఉంటారు మేడం, అత్తమ్మ ఉంటుంది. అత్తమ్మ ఉంటారు. ఓకే, అత్తమ్మ బాగా వండుతారా? నేనే వండుతాను మేడం. అంటే ఆమె దగ్గర నేర్చుకున్నారా? అప్పటి వాళ్ళు బాగా వంటలు చేస్తారు వింటాను కదా. ఓకే, అత్తమ్మ కూడా మీకు హెల్ప్ చేస్తారు. ఒకసారి చూద్దామండి. ఓకే మేడం. ఓకే, కారం వేసుకున్నాక బాగా ముక్కకు పట్టుకుంది కదా? పట్టుకుంది మేడం. ఓకే, దీంట్లో ఇంకా వాటర్ వేసేయచ్చా? ఇది మునిగే వరకు వేయండి మేడం. మునిగే వరకు వేయాలా? ఇది ఒకసారి పెట్టండి. దీనికి కూడా ఉంది కదా మసాలా అంతా. చూడండి, ఇంకా పడతాయా? కొన్ని వేయండి మేడం. ఏనా? చాలు. వాటర్ మొత్తం మునిగే వరకు వేసేసుకున్నాము. ఇప్పుడు ఇంకేమైనా వేసుకోవాల్సి ఉన్నాయా ఇంగ్రీడియంట్స్? ఏం లేదు మేడం, అన్ని వేసేసా. ఇది కుక్ అయిన 2 విజిల్స్ పెట్టుకుంటే చాలు మేడం. 2 సరిపోతాయా? అంటే ఇది ఇక్కడ చిన్నగా ఉంటది కదా మేడం, మేక తొందర ఉడికిపోతుంది. అచ్చా, లేత మేక. ఓకే ఓకే, దాన్ని బట్టి మనకి 2 or 3 విజిల్స్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పెట్టేసేయండి. ఇప్పుడు పెంచండి మేడం. ఓకే, సో ఇప్పుడు మనకి 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తే తలకాయ మాక్సిమం రెడీ అయిపోతుంది. మిగతా ఇంగ్రీడియంట్స్ తర్వాత వేసుకుందాం. సో మరి కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే,
4 విజిల్ అయినాయి మేడం, ఆఫ్ చేసుకుందాం స్టవ్. 4 విజిల్స్ వచ్చాయి కాబట్టి ఆపేద్దాం ఇంకా. ఓకే, ఆపేసినాక మనకి ఇంకా కొంచెంసేపు కూల్ అవ్వాలి కాబట్టి ఒక్కొక్క 2 మినిట్స్ పాటు వెయిట్ చేద్దాం. ఓకే ఓకే సంధ్య గారు, వెయిట్ చేసాం కదా, ఇప్పుడు చల్లగా అయింది కదా, ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా? చూద్దాం మేడం. ఓకే, కూల్ అయింది. ఓకే, వాటర్ ఇంకా ఉన్నట్టు ఉన్నాయి మేడం. మనం కొంచెం సేపు మళ్ళీ పెట్టుకోవాలి. గరం మసాలా వేసి ఆన్ చేయనా? మళ్ళీ ఆన్ చేయండి. ఒకసారి కలుపుకుందాం మేడం. ఓకే, వాటర్ చాలా ఉన్నాయి. ఇంకుతాయి మేడం, మనం హైలో పెడతాం కదా. ధనియాల పొడి వేస్తుంది. ధనియాల పొడి 1.5 స్పూన్ వేశారు. అవును మేడం. కొంచెం గరం మసాలా మేడం, హాఫ్ టీ స్పూన్. మనం ఫస్ట్ కూడా వేసుకున్నాం మేడం గరం మసాలా. కలుపుకుందాం మేడం ఒకసారి. ఓకే, కొంచెం ఉప్పు పడుతుంది మేడం. ఇంకా ఉప్పు పడుతుందా? మీరు టేస్ట్ చేయలేదు కదా, తెలుస్తుంది. అయినా ఒకసారి టేస్ట్ చేసాక చూడండి, దేనికైనా మంచిది. నాకు డౌట్ వస్తుంది, ఎందుకంటే పెద్ద ఉప్పు వేసుకున్నారు కదా మేడం. టేస్ట్ చూడండి కొంచెం. మీరు చూస్తారా మేడం? ఉప్పు కొంచెం ఎక్కువగానే ఉందండి, ఇంకొద్దు, సరిపోతుంది. కొంచెం మిరియాల పొడి వేసుకుందాం. చాలా స్పైసీగానే ఉంది, ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాము. కారం కూడా మీరు పెద్ద స్పూన్ అనరు, గరిటె అంటారేమో, అంత దాంతో 2 స్పూన్లు వేశారు. దాని తర్వాత మిరియాల పొడి కూడా వేశారు. ఇంట్లో పట్టింది, ఇంట్లో. ఇంకెక్కువ ఉంటుంది అలా అయితే స్పైసీ? తక్కువ, అంటే నేను తక్కువ స్పైసీ ఉన్నాయి తీసుకొని. ఉడికిందా లేదా చూద్దాం ఒకసారి. ఉడికిందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుందండి మేడం? కొంచెం ముక్క చుంచి చూస్తే తెలుస్తుంది. కొంచెం ఉడకాలి మేడం, కాస్త ఉడకాలి. నీళ్ళు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం ఉడికితే మనకి ప్రాపర్ గా కుక్ అయిపోతుంది. మనం వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని అన్నీ వేసుకున్నాం మేడం. ఒక లాస్ట్ కి దింపే ముందు కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. ఓకే, కొంచెం లిక్విడ్ లాగే ఉంటుంది కదా? అవును మేడం. ఓకే, కొంచెం ఉండనిద్దాం మేడం, కొంచెం దగ్గర పడిద్దాం. హైలో పెడుతున్నాను నేను. పెట్టాను, ఇది హైలోనే ఉంది మేడం. కొంచెం ఇంకా ఉడకాలనిపిస్తుంది నాకు. సంధ్య గారు, చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. ఓకే మేడం, చూద్దాం మేడం. అయిపోయినట్లేనా? అయిపోయింది మేడం. మనకి ఈ మాత్రం వాటర్ ఉండాలా? ఉండాలి మేడం, ఎందుకంటే అన్నంలో కలుపుకొని తినాలంటే కొంచెం ఉండాలి కదా మేడం. ఓకే, ఫైనల్ గా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా కూడా వేస్తారా? అవసరం లేదు మేడం, అవసరం లేదు, కొత్తిమీర. స్టవ్ ఆపేద్దామా? అవును మేడం, ఆపేసేయండి. ఓకే, మేక తలకాయ కూర రెడీ అయిపోయింది. మరి సర్వింగ్ బౌల్ ఉందా? తీసేసుకుందామా? తీసేసుకుందాం మేడం. ఇదిగోండి, సర్వింగ్ బౌల్లోకి తీసేసేయండి. గంటి మేక తలకాయ కూర మేడం. టేస్ట్ చూసి చెప్పండి మేడం ఎలా. తప్పకుండా సంజయ్ గారు చాలా తక్కువగా మాట్లాడి ఎక్కువగా ఇష్టంతో చేసిన మేక తలకాయ కూర రెడీ అయిపోయింది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడే మీకోసం చూసి చెప్పేస్తా. సంజయ్ గారు చెప్పినట్టు
లేత మేక కాబట్టి మనకి 2-3 విజిల్స్ వచ్చేసరికి బాగా ప్రాపర్గా కుక్ అయింది. మెయిన్గాను చాలా స్పైసీగా అనిపిస్తుంది. పచ్చిమిర్చి వేసుకున్నాము, కారం వేసుకున్నాము, మిరియాల పొడి కూడా వేశారు. దానివల్ల స్పైసీ లెవెల్స్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. ఎందుకంటే తెలంగాణ అంటే మ్యాక్సిమం ఈ మాత్రం స్పైసీ అనేది అందరూ ఇష్టపడతారు కాబట్టి అలాగనే ప్రిపేర్ చేశారు. చాలా టేస్టీగా ఉంది. మరి ఇదే ప్రాసెస్ మీకు కూడా నచ్చితే ఇంట్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి. చాలా బాగుందండి. సంధ్య గారు టేస్ట్ చేసేసాను. మంచి స్పైసీగా అనిపిస్తుంది. ఆ మసాలాస్ అన్నీ కూడా ప్రాపర్గా పట్టుకొని చాలా చక్కగా కుక్ అయింది. ఎందుకంటే మనం కుక్కర్లో ఒక విజిల్స్ వచ్చే వరకు ప్రాపర్గా కుక్ చేసుకున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇది మీకు అన్నంలోకి బాగుంటుంది, రోటీకి బాగుంటుంది, రాగి సంకటి కూడా చాలా బాగుంటుంది కదా. సూపర్. మరి ఈరోజు మేక తలకాయ కూర కొంచెం ఈజీ ప్రాసెస్లోనే నేర్పించేశారు. తెలియని వాళ్ళు కూడా చూసి ఈజీగా నేర్చుకునే విధంగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి టేస్టీ రెసిపీ మా కోసం నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు. చూసారు కదా, సంధ్య గారు చూపించిన ఈరోజు తలకాయ కూర చాలా బాగా రెడీ చేశారు కదా. మరి ఇంట్లో మీరు కూడా ఈ విధంగా రెడీ చేసి హ్యాపీగా టేస్ట్ చేసేసేయండి. ఇది ఇవాల్టి మన శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ సమర్పించు రుచి చూడు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు. నమస్తే.